హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బలగం వేణు గారు తన తదుపరి చిత్రమైన ఎల్లమ్మకు సంబంధించి నిన్న అప్డేట్ ఇచ్చేశారు. ఇందులో డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా చేయబోతున్నారని చెప్పేసి ఒక చిన్న స్మాల్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది. మరి డిఎస్పి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి సినిమాలో హీరోగా పర్ఫెక్ట్ చాయిస్ అయినా మరి బలగం ఏదైతే విజయం ఉందో దాన్ని రిపీట్ చేయగలదా ఎల్లమ్మ సినిమా అనేది ఇప్పుడు ఇప్పటి నుంచే కూడా ఆడియన్స్ లో ఒక క్యూరియస్ అయితే ఉంది. ఇప్పుడు దీని గురించే మాట్లాడుకోవడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎల్లమ్మ సినిమా ఎప్పటి నుంచో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు అప్డేట్స్ వస్తాయని చెప్పేసి కూడా కొంత ఈగర్నెస్ ఆడియన్స్ లో కూడా ఉంది. సో ఫైనల్ గా ఇచ్చారు సార్. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఎలా ఉండబోతుంది సార్ మరి ఎల్లమ్మ మూవీ? మీరు అన్నది నిజమే. ఎల్లమ్మ సినిమా అనేది ఏదో విధంగా ఒక 2 years గా చర్చల్లో ఉంది. అవును. బలగం తర్వాత బలగం ఒక అద్భుతమైన విజయం. గ్రామీణ నేపథ్యంలో స్టార్స్ ఎవరూ లేకుండా ఒక సెంటిమెంట్ ఓరియంటేషన్ లో తీసిన సినిమా, ఒక చిన్న సినిమా. అంటే నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ నేటివిటీ అంటే ఏమిటో తెలియజెప్పిన సినిమా కూడా. అవును. ఒక ఆడపడుచు సెంటిమెంటు, బావమరదల సెంటిమెంట్ ఇలా. ఆ సినిమా ఇచ్చిన ఊపు మామూలుది కాదు. దిల్ రాజుకు డబ్బులు ఎంత తెచ్చిపెట్టిందో వేరే విషయం, కానీ ఆ సినిమా గౌరవాన్ని తెచ్చింది. ప్రొడ్యూసర్, డైరెక్టర్కు, ఆర్టిస్ట్ వేణుకు లైఫ్ ఇచ్చింది. ఒక డైరెక్టర్గా అతను నిలబడే అవకాశాలు కూడా కల్పించింది. సహజంగా అంత హిట్ ఇచ్చిన డైరెక్టర్తోనే తదుపరి సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ ప్రయత్నిస్తాడు. చాలా కంపెనీలో చూస్తున్నాం. ఆ విధంగానే బలగం వేణు ఒక ఎల్లమ్మ అనే సబ్జెక్టును తయారు చేసుకున్నామని ఆ సినిమా హీరో కోసం తొలుత అన్వేషించాడు. ముందు స్క్రిప్ట్ సిద్ధమయ్యాక అప్పటికే నాని ఆ సినిమాలో చేయడానికి కొంత ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఆ తర్వాత ఆయనకు వేరే కమిట్మెంట్స్ వల్ల అతను జారిపోయాడు. ఆ తర్వాత ఎవరు అంటే దిల్ రాజుకు బంధువు, దగ్గరవాడు నితిన్ చేయడానికి ముందుకు వచ్చాడు. నితిన్ చేయడానికి ముందుకు వచ్చాడంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది. అప్పటి వరకు పైట్ షర్ట్ క్యారెక్టర్లు చేస్తున్న నితిన్ కొద్దిగా సక్సెస్కు దూరం అయ్యాడు. నితిన్ కమిట్ అయ్యారు. నితిన్ చేస్తాడు అనేది వాళ్ళు అఫీషియల్గా ప్రకటించలే, కానీ ఒక రూమర్ క్రియేట్ చేశారు. దురదృష్టవశాత్తు నితిన్ కూడా సక్సెస్ లేక, ముఖ్యంగా దిల్ రాజు తీసిన తమ్ముడు సినిమా డిసప్పాయింట్ చేయడంతో ఆయన పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సినిమా అనేది వ్యాపారం. పరిగెత్తే గుర్రం మీదనే ఎవరైనా బెట్టు కాస్తాడు. నితిన్ పరిగెత్తలేక చతికిల పడ్డాడు. కాబట్టి నితిన్తోని ఎల్లమ్మ తీస్తే ఆయనకు కొంత ఆర్థికంగా బరువు కావచ్చు, అందువల్ల అతను టాప్ అయ్యాడు. ఆ తర్వాత ఎల్లమ్మ సినిమాల కథానాయకుడు ఎవరు అంటే గ్రామీణ నేపథ్యంలో డైరెక్టర్ బలగం వేణు కూడా రూరల్ నేపథ్యంలో వచ్చేవాడు. ఈ ఎల్లమ్మ, మైసమ్మ, ఈ సెంటిమెంట్లు ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి దాని బ్యాక్డ్రాప్లో అతను స్వతహాగా వేణు క్రియేటర్, స్క్రిప్ట్ రాయగలుగుతాడు. అంతకుముందు జబర్దస్త్ టీంలో ఉన్నప్పుడు కూడా అతని స్కిట్లో అతనే రాసుకున్నాడు. ఆ అనుభవం ఉంది. ఫస్ట్ హీరో ఆర్టిస్ట్ నిలబడే ప్రయత్నంలో అనేక క్రైసిస్లు ఎదుర్కొన్నాడు. కాబట్టి మనుషుల్ని చదివాడు. వీటన్ని మిళితం చేసి ఎల్లమ్మ కథను తయారు చేసుకున్నాడు. సరే, ఇప్పుడు చిన్న గ్లిమ్స్ ఒక కొత్త డైరెక్టర్ అంటే ఒక బలగం డైరెక్టర్ గ్లిమ్స్ తీస్తే అది ఒక సోషల్ మీడియాలో ఒక సంచలనం కావడం మనం ఎప్పుడు చూడలేదు. అంత సంచలనం అయింది. ఇక ఇందులో క్యారెక్టర్ను మనకు దేవిశ్రీ ప్రసాద్ను రివీల్ చేశారు. కొంతకాలంగా ఆయన పేరు కూడా మనకు వినిపిస్తుంది, కానీ అటు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ దాన్ని క్లారిటీ ఇవ్వలేదు. ఏకదమ్ గ్లిమ్స్తోనే చెప్దామన్న ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్కు చాలా సందర్భాల్లో హీరో క్యారెక్టర్లో ఆఫర్ వచ్చాయి. చాలా సినిమాల్లో లవర్ బాయ్ క్యారెక్టర్ చేయడానికి, ఒక మ్యూజిక్ నేపథ్యంలో తీసే సినిమాలకు హీరో పాత్ర చేయడానికి ఆయనకు పిలుపు వచ్చింది. కానీ ఆయన ఎక్కడా కమిట్ కాలేదు. తన ప్రొఫెషన్ మ్యూజిక్ అని అనుకున్నాడు. కానీ అంత గట్టిగా ఉన్న మనిషి కూడా ఎల్లమ్మ కథ విని నచ్చేసింది. నచ్చడంతో పాటు ఇది రెగ్యులర్ యూత్ రిప్రజెంటేషన్ క్యారెక్టర్ కాదు, ఇది ఒక డప్పు కళాకారుని పాత్ర చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ రివ్యూ చేయడంతోనే మనకు అర్థమైపోయింది డీ గ్లామర్ క్యారెక్టర్ అని. అలాంటి క్యారెక్టర్ను అంగీకరించిన దేవిని మనం అభినందించాలి. అయితే ఇంతవరకు మనకు ఒక మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ లోనే చూసాం. మరి ఒక ఆర్టిస్ట్ గా ఆయన మరి ఆ క్యారెక్టర్ను ఎలా ఇన్వాల్వ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి డైరెక్టర్ తగినట్టుగా ఎలా చేస్తాడనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనా ఎల్లమ్మ సస్పెన్స్ వీడింది. ఇంకో సస్పెన్స్ ఏమిటంటే అలా కథానాయిక ఎవరు,
అనేది రివీల్ కావాలి. అది ఎప్పుడు చెప్తారో చూడాలి. ఓకే. సార్ 'బలగం' తర్వాత ఎల్లమ్మ వాళ్ళు చెప్పగానే ఒక హైప్ అయితే ఆ సినిమా మీద పెరిగింది. అంటే చాలా సోషల్ మీడియాలో కూడా ఎల్లమ్మకి సంబంధించి చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారిని హీరోగా పరిచయం చేసిన తర్వాత ఒక స్టార్ హీరో ఉండుంటే ఇంకా బాగుండేది గదా! ఈ ఉన్న హైప్‌కి ఇంకెక్కువ హైప్ వచ్చేది గదా! ఎల్లమ్మ సినిమా కన్నా అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి సార్. సో, దానిపైన మీరే విధంగా ఇప్పుడు 'బలగం' అనేదే వేణుకు హీరో వర్షిప్ ఇచ్చిన సినిమా. అవును. వేణు ఏ సబ్జెక్ట్ చేసినా సరే వేణు మీద ఆడియన్స్‌కు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి గాని నమ్మకం ఉంది. హ్మ్. ఎల్లమ్మ అనేది టైటిల్ అనౌన్స్ చేయంగానే రెగ్యులర్ నీ ప్రేమ కథ, నా ప్రేమ కథ ఇలాంటి కథలు కాదు కదా అది. హ్మ్. ఎల్లమ్మ సంథింగ్ డిఫరెంట్. అవును. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఎల్లమ్మ దేవత, ఎల్లమ్మ అనగానే దేవత క్యారెక్టర్, గ్రామీణ దేవత. ఆ కాన్సెప్ట్‌తోనే ఆయన వచ్చాడు అనగానే ఆ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. హ్మ్. దేవి పేరు ఈ రోజునే అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులుగా అంటే 2 ఇయర్స్‌గా మనం ఎల్లమ్మ గురించి మాట్లాడుతున్నాంగా. హ్మ్. మరి దానికి హీరోలు ఎవరు? వేణు అండ్ ఆ సినిమా తీయబోయే దిల్ రాజు. అవును. కాబట్టి కొత్తగా హీరో అనేవాడు క్యారెక్టర్‌గా ఎంటర్ అయ్యాడు. ఓకే. నిజానికి నితిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. నాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. వీళ్ళిద్దరు కాకుండా ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్‌గా, ఒక హీరోగా చేయని దేవిని పెట్టుకోవడం వల్ల అది కూడా కొత్తగా ఉండొచ్చు. దేవి వల్ల కమర్షియల్ మార్కెట్‌కు ఉపయోగం లేకపోవచ్చు కానీ, సినిమాలో అతను ఇన్వాల్వ్ అయ్యి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి డిఫరెంట్ షేడ్స్ ఆయన చూపెట్టగలడు. అలా హెల్ప్ అవుతాడు. క్యారెక్టర్ పరంగా హెల్ప్ అవుతాడు. ఎల్లమ్మలో ఇంకా పెద్ద హీరోని తెచ్చిపెట్టినా దానికి కొత్తగా వచ్చే హైప్ ఏం లేదు. ఆల్రెడీ ఎల్లమ్మ హైప్‌లోనే ఉంది. హ్మ్. మిగతా వాళ్ళందరూ యాడ్ అవుతారు. ఓకే. అంతే తప్ప ఇంక పెద్ద స్టార్ హీరో లేడు అనే లోటు సరికాదు. హ్మ్. దేవి అయినా మరొకరైనా ఎల్లమ్మకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఓకే. మార్కెటింగ్ టైం ఇంకా చాలా టైం ఉంది. ఖచ్చితంగా దిల్ రాజు దాన్ని ప్రమోట్ చేసుకొని ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తారు. ఓకే. అలా. సో 'బలగం' లాంటి మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా సార్ ఈ సినిమాతో అనుకోవచ్చు ఇప్పుడే? బలగం మ్యాజిక్ ఎందుకు అనుకోవాలి? అది వాస్తవంగా అసలు తెలంగాణ గ్రామీణ జీవన విధానం, హ్మ్. తెలంగాణలో కుటుంబాల మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయి, హ్మ్. ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉండాలి, భావన ఎలా గౌరవించాలి, ఆడపడుచుకుండే విలువ ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఇంట్లో పెద్ద మనిషి చనువు చాలిస్తే ఆ తర్వాత ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నిటిని అద్భుతంగా అతను ప్రజెంట్ చేయగలిగాడు. అంటే మనస్సును కదిలించిన కథను తెరపై కూడా అదే విధంగా చూడడంతో అందరూ ఫస్ట్ టైం దిల్ రాజు కూడా అన్నాడు, ఎప్పటికైనా ఒక పైరసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, శాటిలైట్ ఉంటుంది. దీనికి భిన్నంగా ఊళ్ళల్లో స్క్రీన్స్ పెట్టుకొని స్క్రీనింగ్ చేసుకొని ఊరంతా చూడడం అది ఒక కొత్త ట్రెండ్. అవును ఆ సార్. ట్రెండ్ ఏ హీరోకు ఇప్పటి వరకు లేదు, ఏ పెద్ద సినిమాకు లేదు. హ్మ్. ఆ విధంగా కూడా అది సంచలనం క్రియేట్ చేసింది. ఓకే. ఎల్లమ్మ మ్యాజిక్ అనగానే ఇంకా అద్భుతం క్రియేట్ చేస్తుంది. బలగం వేణు సబ్జెక్టు మీద, వేణు దర్శక ప్రతిభ మీద మనకున్న నమ్మకం వల్ల హ్మ్. ఇంకా అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎల్లమ్మ ఒక పెద్ద సినిమా రిలీజ్‌కి వచ్చేవారు కదా, అది పెద్ద సినిమా అయితుంది. సహజంగా చిరంజీవి సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు బెదిరిపోతుంటాయి. అలాగా ఎల్లమ్మ మార్కెటింగ్ రిలీజ్‌కి వచ్చేవారు కదా, అది పెద్ద సినిమా అయ్యే అవకాశాలు ఆ చిన్న గ్లింప్స్‌తోనే వేణు క్రియేట్ చేశాడు. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సో మచ్.